ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా రానైతే అయిపోయింది. ఈరోజు రాలో మన రోమన్ రెయిన్స్ అండ్ బ్రాన్సన్ రీడ్ మధ్య ఒక సాలిడ్ సెగ్మెంట్ అయితే జరిగింది. అండ్ అంతేకాదు వీళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద బ్రాల్ జరిగిందన్నమాట. సో, మళ్ళొకసారి బ్రాన్సన్ రీడ్ రోమన్ రెయిన్స్ షూస్ తీసుకుందామని ట్రై చేసిండు. బట్ అది జరగలేదు. రోమన్ రెయిన్స్ ఫైట్ బ్యాక్ జేసిండన్నమాట. సో, నిజంగా వేరే లెవెల్‌లో ఉండింది ఈరోజు రాలో జరిగిన బ్రాలు. అండ్ ఒక్కసారి గాదు, మళ్ళీ బ్యాక్ స్టేజ్‌లో రోమన్ రెయిన్స్ ఎళ్లి మన బ్రాన్సన్ రీడ్ పైన అటాక్ జేసిండన్నమాట. సో, ఈరోజు జరిగిన రా షో చాలా కిర్రాక్‌గా ఉంది. సో, అందుకని లేట్ జేయకుండా ఈరోజు రాలో ఏమేం జరిగినాయో అన్నీ ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో, ఈరోజు రా స్టార్టింగ్‌లోనే మన రోమన్ రెయిన్స్ ఒచ్చినారన్నమాట. సో, నిజంగా చాలా మంది ఫ్యాన్స్ అంటే స్టేడియం మొత్తం మన రోమన్ రెయిన్స్‌కి చాంట్ జేసినారన్నమాట. అంటే మన రోమన్ రెయిన్స్ పాట పాడినారన్నమాట. రోమన్ రెయిన్స్ అని, ఓటీసీ అని చాంట్ జేసినారు. అండ్ ఫైనల్‌గా రోమన్ రెయిన్స్ రింగ్‌లోకొచ్చినారన్నమాట. రింగ్‌లోకొచ్చిన తర్వాత గూడా చాలామంది ఫ్యాన్స్ ఇగ స్టేడియం మొత్తం ఫ్యాన్స్ అందరూ రోమన్ రెయిన్స్‌కి చాంట్ చేస్తూనే ఉన్నారు. సో, ఫైనల్లీ మన రోమన్ రెయిన్స్ మైక్ తీసుకొని ఎక్నాలెడ్జ్ మీ అని అంటారన్నమాట. సో, అక్కడున్న ఫ్యాన్స్ అందరిని రోమన్ రెయిన్స్‌కి ఎక్నాలెడ్జ్ చేయమని రోమన్ రెయిన్స్ అంటారు. సో, అక్కడున్న ఫ్యాన్స్ అందరూ మన రోమన్ రెయిన్స్‌కి ఎక్నాలెడ్జ్ చేస్తారన్నమాట. అండ్ మళ్ళొకసారి ఓటీసీ అని చాంట్ చేస్తారు. అండ్ అక్కడున్న ఫ్యాన్స్ అందరూ ఇఫ్ యూ లవ్ రోమన్ రెయిన్స్ స్టాండ్ అప్ అని అంటారన్నమాట. అండ్ అక్కడ మన రోమన్ రెయిన్స్ చిన్నగా చెప్తారన్నమాట. ఇక్కడున్న ఫ్యాన్స్ అందరూ నన్ను లవ్ చేస్తున్నారని. అండ్ ఫైనల్‌గా మన రోమన్ రెయిన్స్ ఏమంటారంటే ఇగ మైక్ తీసుకొని మాట్లాడతారు. రోమన్ రెయిన్స్ ఏమంటారంటే, "ఈ సౌండ్స్ అన్నీ వింటుంటే నాకు పాత రోజులు గుర్తొస్తున్నాయి. మీకు తెలుసా? అంటే ఈ సంవత్సరంలో నాకు పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇయర్‌లో గూడా నాకు పెద్ద ప్లాన్స్ ఉన్నాయి" అన్నట్టుగా రోమన్ రెయిన్స్ చెప్తారన్నమాట. అండ్ నేనిప్పుడు మూవ్ ఆన్ అవుతున్నాను. అంటే ఇప్పుడు నేను మూవ్ ఆన్ అవుతున్నాను. అండ్ నేను మీ అందరితో కొంచెం నిజాయితీగా ఉండాలని అనుకుంటున్నాను. అండ్ నేనెప్పుడు గూడా నిజాయితీగానే ఉంటాను. సో, మీకు నేనిప్పుడు పాత కాలంలాగా కనిపిస్తున్నాను కావచ్చు కానీ నేనిప్పుడు మునుపట్లా లేను. అంటే ఓల్డ్ డేస్‌లా నేను లేను. నేను చాలా మారిపోయినాను. నేను మునుపటి రోమన్ రెయిన్స్‌ని కాదు అని మన రోమన్ రెయిన్స్ చెప్తారన్నమాట. సో, కోడీ రోడ్స్ ఏం చెప్పిండు 1 ½ ఇయర్ బ్యాకు. సో, నా దగ్గర నుండి అన్నీ వెళ్ళిపోతాయని చెప్పిండు గదా! నా టైటిల్ ఎళ్ళిపోతది. జే ఉసో, జిమ్మీ ఉసో మొత్తం నా దగ్గర నుండి ప్రతి ఒక్కటి లాగేసుకుంటారని చెప్పిండు గదా! సో, ఇప్పుడు ప్రతీదీ అలానే జరిగింది. సో, ఇప్పుడు అన్నీ లాగేసుకున్నారు. నా దగ్గర ఏం లేదు. అండ్ ఇప్పుడు నేను కోడీ రోడ్స్ చెప్పిన దాని గురించి కొంచెం ఆలోచించినానన్నట్టుగా మన రోమన్ రెయిన్స్ అంటారు. అండ్ ఇప్పుడు ఇంకొకటి మన కోడీ రోడ్స్ నేమ్ మన రోమన్ రెయిన్స్ తీయగానే అక్కడున్న ఫ్యాన్స్ కొంచెం బూ చేసినారన్నమాట. సో, అంత మంచి రియాక్షన్ ఏమి ఇవ్వలేదు కోడీ రోడ్స్‌కి. అండ్ ఫైనల్‌గా మన రోమన్ రెయిన్స్ ఏమంటారంటే, "సో, సరే ఇంకా నా దగ్గర నుండి తీసుకుందామని జూస్తున్నారు. సో, ఇంకా ఏముంది నా దగ్గర తీసుకుందామని జూస్తున్నారు కొంతమంది." సో, ఆ కొంతమంది ఎవరంటే విజన్. సో, విజన్ అన్నట్టుగా మన రోమన్ రెయిన్స్ అంటారన్నమాట. సో, ఇంకా ఇప్పుడు నా దగ్గర ఏం లేదు తీసుకోవడానికి. అండ్ ఇంతకుముందైతే బ్లడ్ లైన్ ఉండే. సో, ఇప్పుడు నాతో బ్లడ్ లైన్ లేదు అన్నట్టుగా మన రోమన్ రెయిన్స్ అంటారు. అండ్ అక్కడున్న ఫ్యాన్స్ అందరూ అప్పుడు ఈట్ అని అరుస్తారన్నమాట. సో, అప్పుడు మన రోమన్ రెయిన్స్ క్లియర్‌గా చెప్తారు. అంటే మీరెందుకని జే ఉసోని కంప్లెయింట్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు ఈ క్లాష్ ఇన్ పారిస్‌లో ఫెటల్ 4 వేలో జే ఉసో యాడ్ అయినందుకు మీరు చాలా క్వెషన్ చేసినారు గదా! సో, నేను చెప్తున్నా వినండి. జే ఉసో డిజర్వ్. అండ్ జే ఉసోకి రీమ్యాచ్ అవసరం. తన టైటిల్ కోసం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. తను డిజర్వ్ కాబట్టి ఈ క్లాష్ ఇన్ పారిస్‌లో తన టైటిల్ కోసం ఫైట్ చేస్తున్నాడు. సో, మీరు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. దీన్ని మీరు అగ్రీ చేయాలి, యాక్సెప్ట్ చేయాలి అన్నట్టుగా మన రోమన్ రెయిన్స్ జే ఉసో గురించి మాట్లాడతారన్నమాట. అండ్ నేను జే ఉసో గురించి చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. సో, మా ఫ్యామిలీ లెగసీని మంచిగా కాపాడుతున్నాడని నేను నా జే ఉసోని చూసి చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నానని మన రోమన్ రెయిన్స్ చెప్తారు. అండ్ దాని తర్వాత నా టైం వస్తది. నా టైం వచ్చినప్పుడు నేను ఆ చాంపియన్‌షిప్‌ని నా దగ్గరికి తెచ్చుకుంటానన్నట్టుగా మన రోమన్ రెయిన్స్ చెప్తారన్నమాట. సో, ఇంకా నా దగ్గర ఏం లేదు. ఇగ బ్రాన్సన్ రీడ్ ఏదో ట్రై చేస్తున్నాడు నా దగ్గర నుండి తీసుకోవడానికి. బట్ అది కుదరదు అన్నట్టుగా మన రోమన్ రెయిన్స్ చెప్తూ ఉంటారు. అంతలోనే అక్కడికి లేడీస్ అండ్ జెంటిల్‌మెన్ మై నేమ్ ఈస్ పాల్ హేమన్ అంటూ మన బ్రాన్సన్ రీడ్, పాల్ హేమన్ వచ్చేస్తారన్నమాట. సో, పాల్ హేమన్ మాట్లాడక ముందే అక్కడున్న ఫ్యాన్స్ పాల్ హేమన్ అని నేమ్ చెప్తారన్నమాట. సో, మీరలా చెప్పవద్దు. నేను చెప్పేటప్పుడే మీరు చెప్పాలి అన్నట్టుగా మన పాల్ హేమన్ చెప్తారు. అండ్ దాని తర్వాత ఇప్పుడు చూడండి రింగ్‌లో ఒక్కడే ఉండిపోయినాడు. అంటే రోమన్ రెయిన్స్ ఒక్కడే నిలబడి ఉండిపోయినాడు. అంటే ఒక 5 సంవత్సరాల క్రితం ఈ వీకెండ్‌లో నేను బ్రాక్ లెస్నర్‌కి ఒక అడ్వొకేట్‌గా ఉండే. సో, బ్రాక్ లెస్నర్‌ని కాదని నేను రోమన్ రెయిన్స్‌కి ఒక వాయిస్ మ్యాన్‌లా మారిపోయినాను.
నేను ఆయన రోమన్ రీన్స్ కలిసి ఈ కంపెనీని ముందుకు తీసుకెళ్ళినాం. ఈ కంపెనీనే మార్చేసినాం. సో, ఈ కంపెనీని టాప్‌లో పెట్టినాం. అండ్ ఇప్పుడు నేను అంటే రోమన్ రీన్స్‌కి లవ్ చేస్తాను. ఇక్కడికొచ్చింది నేను రోమన్ రీన్స్‌ని మిస్ అవుతున్నాను. అండ్ రోమన్ రీన్స్‌కి నేను లవ్ చేస్తాను అని మన పాల్ హేమన్ చెప్తారన్నమాట. అండ్ ఈ మాట చెప్పిన తర్వాత నేను ఈరోజు ఇక్కడికొచ్చింది దేనికోసం అంటే రోమన్ రీన్స్‌ని డిస్‌రెస్పెక్ట్ చేయడానికి అని మన రోమన్ రీన్స్‌కి చెప్తారన్నమాట పాల్ హేమన్. అండ్ ఇక్కడుంది ఎవ్వరో చూడండి. సో, ఓనర్ ఆఫ్ షూలాఫాలా బిగ్ బ్రాన్సన్ రీడ్ ట్రైబల్ థీఫ్ ఉన్నాడు అని మన పాల్ హేమన్ చెప్తారన్నమాట. అక్కడున్న ఫ్యాన్స్ అయితే మన పాల్ హేమన్‌కి, బ్రాన్సన్ రీడ్‌కి బూ చేస్తూనే ఉంటారు. అండ్ మన రోమన్ రీన్స్ చెప్తారన్నమాట. అంటే ఓ డంబాస్ మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు. సో, ఈ క్లాష్ ఇన్ పారిస్‌లో నేనేందో చూపిస్తాను. అంటే మన రోమన్ రీన్స్ ఇక్కడ కొంచెం బ్యాడ్ వర్డ్ యూజ్ చేస్తాడన్నమాట. సో, నేనేందో చూపిస్తాను. నీకిచ్చి పడేస్తాను అన్నట్టుగా మన రోమన్ రీన్స్ చెప్తారన్నమాట. అండ్ దాని తర్వాత ఇక మన బ్రాన్సన్ రీడ్ మాట్లాడతారు. అంటే నేను ఒక సమాన్ మెంబర్‌ని. అంటే ఆస్ట్రేలియాలో పెరిగినాను. అండ్ నేనొక సమాన్ మెంబర్‌ని. అండ్ రోమన్ రీన్స్ నువ్వు గూడా ఒక సమాన్ ఫ్యామిలీయే గదా! సో, మీ నాగరికత చాలా ఉంది. అండ్ ఇప్పుడు నా గురించి మాట్లాడితే మాకంతగా లేకపోవచ్చు. అంటే మా ఫ్యామిలీ నాగరికత అదంతా అంత లేకపోవచ్చు. బట్ నాకు టాటూస్ ఉన్నాయి. అండ్ నీకు గూడా టాటూస్ ఉన్నాయి గదా! అండ్ ఇక్కడ మన బ్రాన్సన్ రీడ్ వాళ్ళ ఫ్యామిలీ గురించి గూడా తీస్తారన్నమాట. మన బ్రాన్సన్ రీడ్, రోమన్ రీన్స్ ఫ్యామిలీ గురించి తీస్తారు. అండ్ దాని తర్వాత అంటే ఇప్పుడు నీకు తెలుస్తది. ఈ క్లాష్ ఇన్ పారిస్‌లో నేను నీకిచ్చి పడేస్తాను. ఇప్పుడు మన ఇద్దరి మధ్య మ్యాచ్ రిసీట్స్ గురించి గాదు. డిస్‌రెస్పెక్ట్ గురించి. సో, ఈ క్లాష్ ఇన్ పారిస్‌లో అంటే నువ్వు చాలా నేర్చుకున్నావు రోమన్ రీన్స్. నువ్వు చాలా నేర్చుకున్నావు. అండ్ నేను ఇప్పుడు నీకొక గుణపాఠం నేర్పిస్తాను. ఈ క్లాష్ ఇన్ పారిస్‌లో ఈ బ్రాన్సన్ రీడ్ ఒక కొత్త లెసన్ నేర్పిస్తాడు అన్నట్టుగా మన బ్రాన్సన్ రీడ్ రోమన్ రీన్స్‌తో చెప్తాడన్నమాట. అప్పుడు మన రోమన్ రీన్స్ ఏమంటారంటే, "హే! మీరిన్నారా? అంటే ఈ బ్రాన్సన్ రీడ్ ఒక సమావన. సో, సమాధానం నాకు తెలియదు. సో, సరే మనం ఒక ఆఫర్ ఇద్దాం. అంటే నీకు ఒక లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను. నువ్వు సమావన్ అన్నావు గదా! సో, నువ్వు నా ఫ్యామిలీ అన్నావు గదా! సో, సరే నీకొక ఆఫర్ ఇస్తున్నాను వన్ లాస్ట్ టైమ్. అంటే నువ్వు రా ఈ రింగ్‌లోకొచ్చి ఇక్కడున్న ఫ్యాన్స్ అందరి టైమ్ వేస్ట్ చేసినావు గదా! వాళ్ళకి సారీ జెప్పి నాకు ఎక్నాలెడ్జ్ చెయ్యి. సో, నాకు ఎక్నాలెడ్జ్ చేసి నా షూస్ నాకు తిరిగిచ్చేయి. నాకు రెస్పెక్ట్ చెయ్యి అన్నట్టుగా మన రోమన్ రీన్స్ అంటాడు. సో, ఇక్కడితో ఫిక్స్ చేసేద్దాం. నువ్వు నా ఫ్యామిలీ అన్నావు కాబట్టి అని మన రోమన్ రీన్స్ చెప్తారన్నమాట. అండ్ అప్పుడు మన బ్రాన్సన్ రీడ్ ఏమంటారంటే, సో, చూడు రోమన్ రీన్స్ నేను నీకు ఎక్నాలెడ్జ్ చేయడం కాదు. నువ్వు నాకు ఎక్నాలెడ్జ్ చెయ్యి. అంటే నీ ట్రైబల్ థీఫ్‌గా నాకు ఎక్నాలెడ్జ్ చెయ్యి అని మన బ్రాన్సన్ రీడ్ చెప్తారన్నమాట. అండ్ అప్పుడు రోమన్ రీన్స్ ఏమంటారంటే, సో, సరే నేనిక్కడ ఉండాల్సిన అవసరం లేదు. నీ దగ్గరకొచ్చి గూడా నేను కొట్టగలను అని మన రోమన్ రీన్స్ చెప్తారన్నమాట. అండ్ అంతలోనే మన రోమన్ రీన్స్ ఇగ రింగ్ దిగి బ్రాన్సన్ రీడ్ పైన అటాక్ చేద్దామని వెళ్తారు. సో, వీళ్ళ మధ్య మంచి బ్రాల్ అయితే స్టార్ట్ అయిపోతది. సో, రింగ్‌లోకొచ్చి గూడా ఫైట్ చేస్తారన్నమాట. సో, ఫైట్ చేయడం స్టార్ట్ అయిందో లేదో అక్కడికి ఆఫీషియల్స్ వచ్చి ఆపేస్తారు. అంటే వాళ్ళిద్దరిని వేరు చేస్తారు. అయినా సరే ఆగరన్నమాట. ఇద్దరు ఫైట్ చేస్తూనే ఉంటారు. అండ్ మన రోమన్ రీన్స్ పైన అంటే అఫీషియల్స్ వేరు చేసి కార్నర్‌లో పెడతారన్నమాట ఇద్దరిని. అప్పుడు బ్రాన్సన్ రీడ్ మన రోమన్ రీన్స్ పైన దూకుతారు. అప్పుడు రోమన్ రీన్స్‌కి కొంచెం ఎక్కువ దెబ్బ తగులుతదన్నమాట. కింద పడిపోతారు. అండ్ ఆ షూస్ తీసుకుందామని చూస్తారు. బట్ అది అవ్వలేదు. మన రోమన్ రీన్స్ ఫైట్ బ్యాక్ చేస్తారన్నమాట. అండ్ ఫైనల్‌గా సునామీ కనెక్ట్ చేద్దామని కూడా చూస్తారు. బట్ ఇక అంతలోనే మన రోమన్ రీన్స్ లేచి ఒక సూపర్ మ్యాన్ పంచ్ కనెక్ట్ చేస్తారు. అండ్ ఆ సూపర్ మ్యాన్ పంచ్‌తో మన బ్రాన్సన్ రీడ్ రింగ్ బయట పడిపోతారు. మన రోమన్ రీన్స్‌ని అఫీషియల్స్ ఆపేద్దామని చూస్తారు. అయినా సరే మన రోమన్ రీన్స్ ఆగరన్నమాట. సో, మళ్ళొకసారి రింగ్ దిగి బయట నుండి మన బ్రాన్సన్ రీడ్ పైన ఎగిరి దూకేస్తారు. అండ్ దాని తర్వాత వాళ్ళిద్దరిని ఇగ అఫీషియల్స్ వేరు చేస్తారన్నమాట. బ్రాన్సన్ రీడ్ బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతాడు. అండ్ రోమన్ రీన్స్ కూడా మెల్లగా ఫ్యాన్స్‌తో చేయగలిపి బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతారన్నమాట. సో, ఇక్కడితో వీళ్ళ మధ్య బ్రాల్ అనేది ఎండ్ అయిపోయింది. సో, నిజంగా ఈ సెగ్మెంట్ చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సో, వీళ్ళ మధ్యలో వాళ్ళ ఫ్యామిలీస్‌ని మెన్షన్ చేసినారు. మన పాల్ హేమన్ మన రోమన్ రీన్స్‌కి ఏం చేసినాడో అది మెన్షన్ చేసినాడు. అండ్ ఇప్పుడు మన ఇద్దరి మధ్య మ్యాచ్ డిస్‌రెస్పెక్ట్ గురించి అన్నట్టుగా కూడా మెన్షన్ చేసినారన్నమాట. సో, చూడాలి మరి ఆ డిస్‌రెస్పెక్ట్ ఏ విధంగా ఉంటది మరి క్లాష్ ఇన్ పారిస్‌లో అనేది ముందు ముందు తెలుస్తది. అండ్ నెక్స్ట్ మనకి మన డ్రాగన్ లీ వర్సెస్ జేడీ మెక్‌డొనాల్డ్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగిందన్నమాట. సో, ఈ మ్యాచ్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో మన
ఫిన్ బ్యాలర్ ఇంటరప్ట్ చేస్తారు. సో, అప్పుడు రెఫరీ చూసి మన ఫిన్ బ్యాలర్‌ని బ్యాక్ స్టేజ్ పంపించేస్తది. రింగ్ సైడ్ నుండి బ్యాన్ చేస్తది. అండ్ ఈ మ్యాచ్ ఎండింగ్‌లో మళ్ళీ డామినిక్ మిస్టీరియో వస్తారు. డామినిక్ మిస్టీరియో వచ్చి డ్రాగన్ లీకి ఇంటరప్ట్ చేస్తారన్నమాట. సో, అప్పుడు మన డ్రాగన్ లీకి హెల్ప్ చేయడానికి ఏజే స్టైల్స్ వస్తారన్నమాట. ఏజే స్టైల్స్ వచ్చి డామినిక్ పైన అటాక్ చేస్తారు. సో, దానివల్ల ఈ మ్యాచ్‌లో మన డ్రాగన్ లీ విన్ అవుతారన్నమాట. సో, డ్రాగన్ లీ అండ్ జేడ్ కూడా ఇద్దరు కిరాక్‌గా ఫైట్ చేసినారు. సో, ఈ మ్యాచ్‌లో విన్ అయింది మాత్రం మన డ్రాగన్ లీ. అండ్ నెక్స్ట్ మన పెంటా వర్సెస్ కోఫీ కింగ్స్టన్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగిందన్నమాట. సో, ఈ మ్యాచ్ కూడా సేమ్ మన పెంటాగన్‌కి ఇంటరప్ట్ చేయడానికి మన న్యూ డే మెంబర్ అక్కడ జేవియర్ వుడ్స్ ఉంటారు అండ్ గ్రేసన్ వాలర్ కూడా ఉంటారన్నమాట. వాళ్ళిద్దరూ ఇంటరప్ట్ చేస్తారు. సో, దానివల్ల ఈ మ్యాచ్‌లో మన పెంటా ఓడిపోతారు. సో, ఈ మ్యాచ్‌లో విన్ అయింది ఇంకెవరో కాదు మన కోఫీ కింగ్స్టన్. అండ్ నెక్స్ట్ రింగ్‌లోకి మన వుమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ బెక్కీ లించ్ వస్తదన్నమాట. సో, బెక్కీ లించ్ వచ్చి రింగ్‌లో ఏమంటదంటే, సో, ఇప్పుడు మిక్స్డ్ రియాక్షన్స్ అయితే వస్తున్నాయి. సో, ఇప్పుడు మీరు నన్ను తిడుతున్నారు గదా! సో, సరే తిట్టుకోండి, నన్ను బూ చేయండి అని మన బెక్కీ లించ్ చెప్తది. అండ్ నాకు ఈ సిటీకి చాలా అంటే కొంచెం కనెక్షన్ ఉంది. అంటే 13 సంవత్సరాల క్రితం నేనిక్కడ ట్రైఔట్స్ చేసినాను. అండ్ నాకదొక మెమరబుల్ మూమెంట్ అన్నట్టుగా చెప్తది. అండ్ అప్పుడు అక్కడున్న ఫ్యాన్స్ అందరూ కొంచెం షట్ డౌన్ చేస్తారన్నమాట. బూ చేయడం ఆపేస్తారు. అండ్ అంతలోనే మన బెక్కీ లించ్ ఇగ అదంతా చెత్త, అంటే ఇక్కడున్న సిటీ మొత్తం చెత్త అన్నట్టుగా అక్కడున్న ఫ్యాన్స్ అందరిని తిడతదన్నమాట. అండ్ నెక్స్ట్ మన నిక్కీ బెల్లా గురించి మాట్లాడుతది. సో, ఈ నిక్కీ బెల్లా నన్ను పిలుస్తదా? నన్ను పిలిచేంత దమ్ముందా నిక్కీ బెల్లాకి అని మన బెక్కీ లించ్ చెప్తది. అండ్ ముందుగానే నేను ఈ రింగ్‌లోకొచ్చినానని మన బెక్కీ లించ్ చెప్తదన్నమాట. సో, అంతలోనే అక్కడికి మన నిక్కీ బెల్లా వస్తదన్నమాట. సో, నిక్కీ బెల్లా వచ్చి ఏమంటదంటే, "సో, నువ్వెందుకు అంత పిచ్చి పట్టిన దానిలాగా ప్రవర్తిస్తున్నావని" అంటదన్నమాట నిక్కీ బెల్లా బెక్కీ లించ్‌ని. సో, ఈ మాట గూడా గాదు, కొంచెం ఎక్కువగానే తిడతది మన బెక్కీ లించ్‌ని నిక్కీ బెల్లా. అండ్ అప్పుడు బెక్కీ లించ్ అంటది, "అంటే నువ్వేమన్నావు? ఇంకోసారి చెప్పు" అన్నట్టుగా కొంచెం కోపంగా అంటదన్నమాట నిక్కీ బెల్లాని. అండ్ అప్పుడు మన నిక్కీ బెల్లా చెప్తది, "అంటే నేను నీతో ఫైట్ చేద్దామని అనుకుంటున్నాను." అండ్ అప్పుడు బెక్కీ లించ్ ఏమంటదంటే, "అసలు నీతోటి అయితదా? అసలు నేను నీకు ఇచ్చి పడేస్తాను. నీతోటి గాదు నాతో ఫైట్ చేయడం" అన్నట్టుగా మన బెక్కీ లించ్ నిక్కీ బెల్లాని ఎక్కిరించేస్తది. అండ్ మన నిక్కీ బెల్లా చెప్తదన్నమాట, "సో, నేను రెడీగా ఉన్నాను. అంటే నిజం చెప్పాలంటే నీతో ఫైట్ చేయడం నాకంత ఇంట్రెస్టెడ్‌గా ఏం లేదు. సో, ఇక్కడున్న ఫ్యాన్స్ అందరికీ కావాలి. సో, ఇక్కడున్న ఫ్యాన్స్ అందరూ అడిగింది చేయాలి. సో, ఇక్కడున్న ఫ్యాన్స్ అందరికి మన మ్యాచ్ కావాలన్నట్టుగా మన నిక్కీ బెల్లా చెప్తది." అండ్ అప్పుడు మన బెక్కీ లించ్ ఏమంటదంటే మన నిక్కీ బెల్లాని డిస్‌రెస్పెక్ట్ చేస్తది. అండ్ అంతే కాదు, అంటే నిక్కీ బెల్లాని అంటే నేను నిన్ను రిప్లేస్ చేద్దామని చూస్తున్నాను. అంటే ఇప్పుడు నువ్వు అక్కడికి వచ్చినావు గదా! నేను నిన్ను రీప్లేస్ చేద్దామని అనుకుంటున్నానని బెక్కీ లించ్ చెప్తది. అండ్ అప్పుడు నిక్కీ బెల్లా ఏమంటదంటే, "నువ్వెప్పటికి అది చేయలేవు. సో, నిక్కీ బెల్లా అంటే అది చేయడం నీ వల్ల గాదు" అన్నట్టుగా బెక్కీ లించ్‌ని అంటది. అండ్ "నువ్వెప్పుడు ఒక సైడ్ కిక్కర్ లాగా ఉండాలని అనుకుంటున్నావు." అంటే షార్లట్ ఫ్లేర్ సైడ్ కిక్ అన్నట్టుగా బెక్కీ లించ్‌ని నిక్కీ బెల్లా అంటది. అండ్ అప్పుడు బెక్కీ లించ్ చెప్తది, "నేనెవ్వరి సైడ్ కిక్‌ని గాదు. నేనెవ్వరి షాడోని గాదు. నేను బెక్కీ లించ్‌ని. నేను ఈ డబ్ల్యూడబ్ల్యూలోనే ఒక గ్రేటెస్ట్ వుమెన్స్ సూపర్ స్టార్‌ని." అండ్ ఇప్పుడు ఇదెవ్వరో ఫ్యాన్స్ చెప్పింది గాదు. సో, మొత్తం మాట్లాడుకుంటుంది. ఈ ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటది. స్పోర్ట్స్ ఇల్లస్ట్రేట్ మాట్లాడుకుంటది. నేనొక బెస్ట్ రెజ్లర్‌ని అని. అది నీకు తెలియదన్నట్టుగా బెక్కీ లించ్ అంటది. అండ్ అప్పుడు నిక్కీ బెల్లా ఏమంటదంటే, "సో, నీకు చాలా చాలా పిరికి. అంటే నేనంటే భయం. నువ్వు ఒక కవర్డ్‌వి" అని మన నిక్కీ బెల్లా బెక్కీ లించ్‌ని అంటది. అండ్ ఇక మన బెక్కీ లించ్ ఏమంటదంటే ఇక ఫైనల్‌గా, "సో, మనం ఫైట్ చేద్దాం. కానీ ఈ బ్రిమింఘమ్‌లో కాదు. ఇక్కడ నేను ఫైట్ చేయను. అంటే వీళ్ళు డిజర్వ్ కాదు. వీళ్ళంతా చెత్త మనుషులు. వీళ్ళందరూ ఓడిపోయిన మనుషులు. వీళ్ళ ముందు నేను ఫైట్ చేయను. నేను ఇక్కడికి రావడమే ఎక్కువగా. సో, మనం క్లాష్ ఇన్ పారిస్‌లో చూసుకుందామని" బెక్కీ లించ్ నిక్కీ బెల్లాకి చెప్తదన్నమాట. సో, ఈ మాట చెప్పి నిక్కీ బెల్లా పైన అటాక్ చేద్దామని చూస్తది. బట్ నిక్కీ బెల్లా ఫైట్ బ్యాక్ చేస్తదన్నమాట. బెక్కీ లించ్ పైనే అటాక్ చేస్తది. అండ్ దీనికన్నా ముందు ఆ ఛాంపియన్‌షిప్‌ని కూడా లాగేసుకుంటదన్నమాట. సో, దాంతో కోపం వచ్చేస్తది బెక్కీ లించ్‌కి. సో, ఈ బ్రాల్‌లో కొంచెం అప్పర్ హ్యాండ్ మన నిక్కీ బెల్లాదే ఉంటది. మన బెక్కీ లించ్ రింగ్ బయటకెళ్ళిపోతదన్నమాట. ఆ టైటిల్‌ని కూడా బెక్కీ లించ్‌కి ఇసిరేస్తది. సో, ఇక మన క్లాష్ ఇన్ పారిస్ కోసం నిక్కీ బెల్లా వర్సెస్ బెక్కీ లించ్ మధ్య వుమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ సెట్ అయిపోయిందన్నమాట. సో, ఈ మ్యాచ్ క్లాష్ ఇన్ పారిస్‌లో జరగబోతుంది. నిన్నటి వీడియోలోనే చెప్పినాను. ఈ మ్యాచ్ రేపటి రాలో సెట్ అయినా అవ్వచ్చు అని. సో, అన్నట్టుగానే సెట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనకి రియా రిప్లీ వర్సెస్ రోక్సాన్ పెరెజ్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగిందన్నమాట. సో, ఈ మ్యాచ్‌లో మన రక్వెల్ రోడ్రిగేస్ ఇంటరప్ట్ చేస్తూ ఉంటది మన రియా రిప్లీకి. సో, రియా రిప్లీ రక్వెల్ పైన కూడా అటాక్ చేస్తది. అండ్ ఫైనల్‌గా ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో విన్ అయింది ఇంకెవరో కాదు, రియా రిప్లీ.
సో, ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రక్వేలు అంటే రియా రిప్లీ పైన అటాక్ చేస్తూ ఉంటదన్నమాట. అప్పుడు రియా రిప్లీకి హెల్ప్ చేయడానికి ఇయో స్కై వచ్చేస్తది. సో, ఇయో స్కై వచ్చి రక్వేల్ పైన అటాక్ చేస్తది. మన రియా రిప్లీని సేవ్ చేస్తదన్నమాట. అండ్ ఈ మ్యాచ్ కన్నా ముందు మన రియా రిప్లీ, ఇయో స్కై మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే నాకు హెల్ప్ చేయడం మా వాళ్ళకి నచ్చలేదు. సో, నువ్వు రావడం అలా వచ్చి హెల్ప్ చేయడం మా వాళ్ళకి నచ్చలేదన్నట్టుగా మన రియా రిప్లీకి ఇయో స్కై చెప్తదన్నమాట. సో, వీళ్ళు మాట్లాడుకునేటప్పుడు అంటే వెనకాల కైరీ సేన్, ఆస్కా ఇద్దరు చూస్తారన్నమాట. సో, వీళ్ళిద్దరూ హగ్ చేసుకుంటారు. సో, అది మన ఆస్కాకి నచ్చదు. సో, అది చూసి అక్కడ నుండి ఆస్కా కోపంగా వెళ్ళిపోతదన్నమాట. సో, వీళ్ళిద్దరి మధ్య ప్రాబ్లమ్స్ అయితే చూపిస్తున్నారు. సో, ముందు ముందు విడిపోయే ఛాన్స్ అయితే ఉందన్నమాట. మన ఇయో స్కై అండ్ ఆస్కా. అండ్ నెక్స్ట్ మన ఏజే స్టైల్స్ వర్సెస్ ఫిన్ బాలర్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగిందన్నమాట. సో, ఈ మ్యాచ్‌లో మన ఫిన్ బాలర్‌ని క్లీన్‌గా ఓడిస్తాడు మన ఏజే స్టైల్స్. సో, ఈ మ్యాచ్‌లో విన్ అయింది ఇంకెవరో కాదు మన ఏజే స్టైల్స్. అండ్ అంతేకాదు నెక్స్ట్ వీక్ రా కోసం ఏజే స్టైల్స్ వర్సెస్ డామినిక్ మిస్టీరియో మధ్య మ్యాచ్ సెట్ అయిపోయిందన్నమాట ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ కోసం. అండ్ నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్‌లో జే ఉసో కనిపిస్తారన్నమాట. జే ఉసోతో పాటుగా మన రోమన్ రీన్స్ కూడా కనిపిస్తారు. సో, జే ఉసో చెప్తారు, కొన్ని రోజుల నుండి సీఎం పంక్, ఎలియా నైట్ అంటే మేమందరం సెత్ రాలిన్స్ పైన అటాక్ చేస్తూ ఉన్నాం. సో, ఇప్పుడు నేను ఎవరిని నమ్మాలో అర్థం అవ్వట్లేదు అన్నట్టుగా మన జే ఉసో రోమన్ రీన్స్‌తో అంటారన్నమాట. సో, నువ్వు ఇది ఫీల్ అవుతున్నావా అని మన జే ఉసో రోమన్ రీన్స్‌ని అంటాడు. అండ్ అప్పుడు మన రోమన్ రీన్స్ ఏమంటారంటే, సో, నేను ఫీల్ అవుతున్నాను. నేను 20 సంవత్సరాలుగా ఇది చేస్తున్నాను. నేను ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తూనే వస్తున్నాను. అండ్ ఇప్పుడు నాకు తెలుసు. అంటే ఇప్పుడు ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అంతా పక్కన పెట్టేసేయ్. నీ కోసం నువ్వు ఫైట్ చెయ్యి. అంటే నీ ఫ్యామిలీ లెగసీ కోసం, నీ కోసం నువ్వు ఆ ఛాంపియన్‌షిప్‌ని ఇంటికి తీసుకొచ్చేయి అన్నట్టుగా మన రోమన్ రీన్స్ చెప్తారన్నమాట. సో, నీ కోసం నువ్వు ఫైట్ చెయ్యి. నీ ఫ్యామిలీ కోసం, నీ కోసం నువ్వు ఫైట్ చెయ్యి అన్నట్టుగా మన రోమన్ రీన్స్ అంటారు. అంటే ఇది చెప్పినంత ఈజీ ఏం కాదని కూడా మన రోమన్ రీన్స్ అంటారన్నమాట. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళ కోసమే ఫైట్ చేసుకుంటారు. అంటే ఎవరైనా సరే వాళ్ళ కోసమే ఫైట్ చేసుకుంటారు. నువ్వు కూడా అది చేయాలన్నట్టుగా మన రోమన్ రీన్స్ జే ఉసోకి మోటివేట్ చేస్తారన్నమాట. అండ్ ఇక్కడితో వీళ్ళ మధ్య సెగ్మెంట్ అనేది ఎండ్ అయిపోతది. అండ్ నెక్స్ట్ అంటే సెత్ రాలిన్స్ కూడా బ్యాక్ స్టేజ్‌లో కనిపిస్తారు. మన సెత్ రాలిన్స్, బ్రాన్సన్ రీడ్, బ్రాన్ బ్రేకర్ వీళ్ళు ముగ్గురు కనిపిస్తారన్నమాట. సెత్ రాలిన్స్, బ్రాన్సన్ రీడ్‌తో ఏమంటారంటే, సో, సరే నువ్వు ఈ క్లాష్ ఇన్ పారిస్‌లో రోమన్ రీన్స్‌ని కొట్టగలవు, రోమన్ రీన్స్‌ని ఓడించగలవు. నాకు నమ్మకం ఉందన్నట్టుగా మన సెత్ రాలిన్స్ మాట్లాడతాడు. అండ్ నెక్స్ట్ బ్రాన్ బ్రేకర్ గురించి మాట్లాడతారన్నమాట. సో, ఈరోజు నీకు మ్యాచ్ ఉంది గదా! సో, ఈ మ్యాచ్‌లో ఏం చేయాలో నీకు తెలుసు అన్నట్టుగా మన బ్రాన్ బ్రేకర్‌కి సెత్ రాలిన్స్ చెప్తాడు. సో, ఈ మాటలు చెప్పి అక్కడ నుండి సెత్ రాలిన్స్ వెళ్ళిపోతారన్నమాట. సో, మన బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడ్ మ్యాచ్ కోసం అంటే రింగ్ సైడ్ వస్తారన్నమాట బ్యాక్ స్టేజ్ నుండి. అప్పుడే మన రోమన్ రీన్స్ వచ్చి బ్రాన్ బ్రేకర్ పైన అటాక్ చేస్తారు. అండ్ బ్రాన్సన్ రీడ్ పైన కూడా అటాక్ చేస్తారన్నమాట. ఒక సూపర్ మ్యాన్ పంచ్ కనెక్ట్ చేస్తారు. అండ్ వెంటనే అక్కడికి ఎలియా నైట్ వస్తారు. ఎలియా నైట్ వచ్చి బ్రాన్ బ్రేకర్ పైన అటాక్ చేస్తారు. బ్రాన్ బ్రేకర్ పైన అటాక్ చేస్తూ రింగ్‌లోకి తీసుకొస్తారన్నమాట. సో, ఇంకేముంది మన బ్రాన్ బ్రేకర్ వర్సెస్ ఎలియా నైట్ మ్యాచ్ అనేది అఫీషియల్‌గా స్టార్ట్ అయిపోతది. సో, ఈ మ్యాచ్‌లో మన ఎలియా నైట్ మంచిగానే ఫైట్ చేసిండు. బానే టక్కర్ ఇచ్చిండు మన బ్రాన్ బ్రేకర్‌కి. బట్ ఎండింగ్‌లో మన సెత్ రాలిన్స్ వచ్చి డిస్ట్రాక్ట్ చేస్తారన్నమాట. సో, దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఈ మ్యాచ్‌లో మన బ్రాన్ బ్రేకర్ విన్ అయిపోతారు. అండ్ మ్యాచ్ అయిపోయిన వెంటనే మన సెత్ రాలిన్స్ వచ్చి ఎలియా నైట్ పైన అటాక్ చేస్తూ ఉంటారు. ఇక అంతలోనే అక్కడికి మన జే ఉసో వస్తారన్నమాట. జే ఉసో వచ్చి మన సెత్ రాలిన్స్ పైన, బ్రాన్ బ్రేకర్ పైన అటాక్ చేద్దామని చూస్తారు. అంటే ఒక సూపర్ కిక్ కనెక్ట్ చేస్తారు సెత్ రాలిన్స్‌కి. అండ్ బ్రాన్ బ్రేకర్ పైన అటాక్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక అంతలోనే మన సెత్ రాలిన్స్ జే ఉసోకి ఒక పెడిగ్రీ కనెక్ట్ చేస్తారన్నమాట. సో, మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి మన జే ఉసో పైన అటాక్ చేస్తారు. అండ్ అంతలోనే అక్కడున్న ఫ్యాన్స్ అందరూ సీఎం పంక్, సీఎం పంక్ అని చాంట్ చేస్తారు. సో, సీఎం పంక్ కూడా వస్తాడు. సీఎం పంక్ వచ్చి మన సెత్ రాలిన్స్ పైన, బ్రాన్ బ్రేకర్ పైన వాళ్ళిద్దరి పైన అటాక్ చేస్తారు. సో, వాళ్ళిద్దరూ రింగ్ బయటకెళ్ళిపోతారన్నమాట. సో, మన సీఎం పంక్, ఎలియా నైట్ అక్కడ పడుకొని ఉంటారు. ఎలియా నైట్ మీద నుండి దాటి మన జే ఉసోకి చేయిస్తారన్నమాట. పైకి లేయబడతాడు. సో, మన ఎలియా నైట్‌కి అది నచ్చదు. సో, నువ్వు నన్నెందుకు లేపట్లేదు? సో, అంటే నువ్వు నన్నెందుకు నా మీద నుండి ఎందుకు దాటినావు అన్నట్టుగా కొంచెం ఆర్గ్యుమెంట్ చేస్తారన్నమాట ఎలియా నైట్ సీఎం పంక్‌తో. అండ్ అప్పుడు అది సెత్ రాలిన్స్ చూసి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో, చూడండి వాళ్ళిద్దరూ అంటే వాళ్ళ మధ్య గొడవలు స్టార్ట్ అయినాయి అన్నట్టుగా. అండ్ మన సీఎం పంక్, ఎలియా నైట్ ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు. జే ఉసో ఆపడానికి ట్రై చేస్తారు. బట్ జే ఉసోని కూడా ఎలియా నైట్ ఇలా తోసేస్తాడన్నమాట.
అండ్ మన జెవుసోకి కూడా కొంచెం కోపం వస్తది. అండ్ మన సీఎం పంక్ ఎలియా నైట్ పైన అటాక్ చేద్దామని చూస్తాడు. అంటే ఇక జీటీఎస్ కనెక్ట్ చేద్దామని చూస్తాడు. బట్ ఎలియా నైట్ ఎస్కేప్ అవుతాడు. మన సీఎం పంక్ ఎలియా నైట్‌ని అంటే జెవుసో వైపు నూకేస్తాడన్నమాట. జెవుసో కింద పడిపోతాడు. అండ్ సీఎం పంక్ ఎలియా నైట్ అటాక్ చేసుకునేటప్పుడు మన జెవుసో లేచి మన ఎలియా నైట్‌కి సూపర్ కిక్ కొడతారన్నమాట. సో, మన ఎలియా నైట్ కింద పడిపోతాడు. అండ్ సీఎం పంక్ సైడ్ జెవుసో నిల్చుంటాడన్నమాట. అండ్ ఉన్నట్టుండి ఒకేసారి మన జెవుసో సీఎం పంక్‌కి కూడా ఒక సూపర్ కిక్ కనెక్ట్ చేస్తాడన్నమాట. అండ్ అందరూ ఇగ కింద పడిపోతారు. రింగ్‌లో ఒక్కడే జెవుసో నిల్చుంటాడన్నమాట. సో, జెవుసో ఇగ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. సో, ఇక్కడే ఈరోజు రా అయిపోయింది. సో, నీ కోసం నువ్వు ఫైట్ అంటే ఎవ్రీ మ్యాన్ ప్రతి ఒక్కరు వాళ్ళ కోసమే ఫైట్ చేసుకుంటారు. ఇప్పుడు నువ్వు ఆ విధంగానే ఫైట్ చేయాలి అన్నట్టుగా మన రోమన్ రీన్స్ చెప్పినారు. సో, ఈరోజు రాలో మన జెవుసో వీళ్ళందరి పైన అటాక్ చేసినారు. సో, ఒకడే నిలబడిపోయినారన్నమాట రింగ్‌లో. సో, రోమన్ రీన్స్ చెప్పింది చేసిండు. సో, జెవుసో రింగ్‌లో సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడే ఈరోజు రా అనేది అయిపోయిందన్నమాట. సో, ఈరోజు రా మీకెలా అనిపించిందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి.